ఇక ఇటు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలు, ప్రతిపక్ష పార్టీల వ్యూహం సహా పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు మోడీకి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. నైతికంగా మోడీ ఓడిపోయారన్నారు. ఇక ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని ఖర్గే కోరారు. ఇక ఇండియా కూటమి సమావేశం లో ఏ అంశాలు చర్చకొచ్చాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇండియా కూటమి సమావేశంలో ఖర్గే ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. కొత్త పార్టీలను కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం అంటే ఇది ఏ విధంగా చూడాలి? ఎవరిని, ఏ పార్టీని ఆహ్వానిస్తున్నట్టు అనుకోవాలి? ఈ రోజు ఢిల్లీలో శరవేగంగా రాజకీయాలు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో నూతన గవర్నమెంట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయాలపైన ఇండియా కూటమి కీలకమైనటువంటి సమావేశం నిర్వహించడం జరిగింది. ఒకవైపు ఎన్డీఏ కూటమి సమావేశం పూర్తి కావడం, మరోవైపు కార్గే నివాసంలో ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కార్గే నివాసంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో కార్గే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటము, రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే అన్ని పార్టీలు కలిసి రావాలి, తప్పనిసరిగా మోడీ నైతికంగా ఓడిపోయినట్టు బాధ్యత కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే ఇండియా కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ఇంకా కొత్త పార్టీలకు కూడా ఆహ్వానం పలుకుతున్నామంటూ కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అంటే ఎన్నికలకు ముందే ఎన్డీఏ కూటమి విడివిడిగా ఏర్పడినా కొంతమంది తటస్థంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇతరులు అలా ఉన్నవారిని ఆహ్వానించడమే కాకుండా అవసరమైతే రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి, ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు వచ్చున్నాయి. అలానే ఇండియా కూటమికి 232 స్థానాలు వచ్చున్నాయి. ఇతరులకు ఒక 40 స్థానాలు ఇలా ఉన్న నేపథ్యంలో బీజేపీకి ఒంటరిగా రాలేదు కాబట్టి తప్పనిసరిగా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ, అలానే జేడీఎస్ పార్టీ, అంటే బయట ఉన్నటువంటి జేడీఎస్ పార్టీ, ఇట్లాంటి పార్టీ నేతలను ఉద్దేశించి కార్గే వ్యాఖ్య చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే తప్పనిసరిగా అన్ని పార్టీలు కలిసి రావాలి, వారికి ఎప్పుడు ఆహ్వానం పలుకుతామంటూ కూడా స్పష్టమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఇందులో మాట్లాడుతూ కూడా తప్పనిసరిగా ఈ సమయంలో అత్యధిక మెజార్టీ రాకుండా మోడీ మరలా గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నారు కానీ ఆయన నైతికంగా ఓటమి చెందినట్టేనంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఒకవైపు ఇండియా కూటమి, ఒకవైపు ఎన్డీఏ కూటమి సమావేశాలలో రానున్న రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యంగా చర్చించడం, అలానే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని వాళ్ళు ప్రతిపక్షంగా సమర్థవంతమైనటువంటి పాత్ర పోషించాలనే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఇండియా కూటమికి సంబంధించి కార్గే చేసిన వ్యాఖ్యలు పలు రాజకీయ పార్టీలకు ఆహ్వానంగా భావించే విధంగా కూడా ఉండాలి. అంటే శ్రీనివాస్, కేవలం అదర్స్ ని చూస్తే 17 మాత్రమే సీట్స్ ఉన్నాయి గెలిచినట్టువి. మరి ఇది రెండూ కలుపుకున్నా గానీ మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అయ్యే అవకాశం లేదు. అంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి పార్టీలను ఆహ్వానిస్తున్నారు అనుకోవచ్చా? తప్పనిసరిగా ఎన్డీఏ కూటమిలో ఉన్న వారిని కూడా తప్పనిసరిగా ఆహ్వానించిన విధంగానే చెప్పవచ్చు. అంటే రాజ్యాంగ పరిరక్షణ పేరుతోటి, అలానే మోడీ ప్రభుత్వం నైతికంగా ఓటమి చెందింది కాబట్టి తప్పనిసరిగా ఇండియా కూటమికి అవకాశం ఇవ్వాలి, ఆ విధంగా మీరు ముందుకు రావాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా కూటమి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నాలు కూడా ప్రారంభించని చెప్పవచ్చు. వారికి సంబంధించిన వారితోటి కొంత సంప్రదింపులు కొంత ఇచ్చేస్తున్నా కానీ బహిరంగంగా ప్రకటన చేయడం ద్వారా కొంత ఇంపాక్ట్ కనపడింది కాబట్టి ఆ విధంగానే కార్గేనే స్వయంగా బహిరంగంగా ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇండియా కూటమికి ఏ రాజకీయ పార్టీకైనా ఆహ్వానం ఉంది అని పలకటం అంటే కనుక ఇటు ఎన్డీఏలో ఉన్న వాటిని కానీ లేదా ఇతరులుగా భావిస్తున్నటువంటి వారు కానీ ఎవరైనా కానీ ఆహ్వానం పలుకుతున్న విధంగానే చూడాలి. అలానే చూస్తే కనుక ఈ రోజు జరుగుతున్నటువంటి మీటింగ్ చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు. అంటే తప్పనిసరిగా ఏదైనా పార్టీల నుంచి గనక వారికి ఆహ్వానం అందుకొని వాడు వస్తే గనక వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. థ్యాంక్ యూ.